ఆయుష్మాన్ భారత్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ యొక్క ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 200 మందికి పైగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయుష్మాన్ భారత్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఈఎఫ్, ఇంటెలిజెన్స్ తదితర సౌకర్యాలు అందే విధంగా జీతాలు కూడా సకాలంలో చెల్లించాలంటూ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వల్ల సిబ్బంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయుష్మాన్ భారత్లో పనిచేస్తున్న ఉద్యోగులకు భద్రత కల్పించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. కాబట్టి అది మీకు పెంచడం కుదరదని చెప్పారు. సో ఏదైతే అందరికీ పెంచారో మేము కూడా ఎన్హెచ్ఎం అండర్లోనే ఉన్నాం కాబట్టి మాకు కూడా అది దాన్ని 23% హైక్ అనేది మాకు వర్తింప చేయాలని మీడియా ద్వారా గవర్నమెంట్ని విన్నవించుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మాకు ఇచ్చేటువంటి శాలరీలో మేము రెంట్లని కానీ కరెంటు బిల్లు అని కానీ ఏవైతే ముందుగా మేమే పే చేయాల్సి వస్తుంది. ఆ పే చేయాల్సినవి ఇప్పటికి 8 నెలల నుంచి రావాల్సినవి ఉన్నాయి సార్. ఆ 8 నెలల నుంచి మేమే కట్టుకుంటున్నాం. ఇప్పుడు మాకు వచ్చే శాలరీలో అరకొరగానే ఇన్సెంటివ్ పార్ట్ అని 15,000 ఇస్తున్నారు, 24,000 జీతం అని ఇస్తున్నారు. ఆ 15,000లో కూడా పూర్తిగా రావట్లేదు. ఒకటి కొంతమందికి 5,000, కొంతమందికి 7,000, కొంతమంది 11,000, ఎక్కడో అరకొరగా 15,000 వస్తున్నాయి. ఈ తక్కువ శాలరీలోనే మేము రెంట్లు పే చేసుకోవాలి, వాళ్ళ కరెంటు బిల్లు పే చేసుకోవాలి. ఇంకా లోపల ఏదైనా క్లినిక్లో ఏదైనా అవసరం అయితే కూడా మేమే టీమ్ లీడర్లుగా మమ్మల్ని ఉంచారు కాబట్టి మేమే చూసుకోవాలని. ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఫ్యామిలీ కూడా చూసుకోవాలి. కాబట్టి ఇవేమి మాకు ఇంతలాగా మాకు ఇన్ని పనులు ఉన్నప్పటికీ వాళ్ళు ఇచ్చే జీతం ఎక్కడ కూడా మాకు సరిపోవడం లేదు. దాని గురించే మేము ఈ మీడియా ద్వారా గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, మాకు అందరికీ ఎలాగైతే ఇచ్చారో ఈ శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ని ఒకే రీతిగా ఇవ్వడం, అంటే ఒకేసారి మాకు అకౌంట్లో వచ్చేదా ఉంటే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా మేము ఉంటే అవి ఆదుకుంటాయని చెప్పి ఉపయోగపడతాయి. కానీ పిఎఫ్ అనేది మాకు 190 తీసేశారు లాస్ట్ ఏప్రిల్ నుంచి. సో దాన్ని కూడా పునరుద్ధరించాలి. అది ఉంటే ఎంతో కొంత మాకు భరోసాగా ఉంటుంది. దాని విషయంలో కూడా మేము రిక్వెస్ట్ మీ మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అలాగే కొంతమంది ఏజెన్సీ ఏరియాలో ఉన్నారు సార్. ఏజెన్సీ ఏరియాలో కొంతమంది తర్వాత ఆన్లైన్ వర్క్ చేయలేదని చాలా వరకు వాళ్ళకి ఇన్సెంటివ్ కట్ చేస్తారు. ఇంటర్నెట్ లేని ప్రాంతం ఉన్నాయి సార్. జీఓఐ ప్రకారం ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం 6 years కంప్లీట్ అయిన వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి సార్. మాకు ఇది 7వ సంవత్సరం నేను జాబ్ చేస్తున్నాను కానీ రెగ్యులర్ చేస్తామని కానీ ఎప్పుడు మాకు హామీ ఎవరు ఇవ్వలేదు. అదేవిధంగా ఈపీఎఫ్ అనేది ప్రతి ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఉంది సార్. మాకు లాస్ట్ ఇయర్ వరకు ఉంది. లాస్ట్ ఇయర్ నుంచి అది కూడా తీస్తారు. మాకు ఈపీఎఫ్ రీస్టార్ట్ చేయాలని అడుగుతున్నాము. స్పష్టమైన జాబ్ షేర్ కావాలని అడుగుతున్నాం సార్. మాకు ఇన్సెంటివ్స్ అని ఏదైతే మాట్లాడారో అవి 15,000 వస్తాయని చెప్పారు సార్ పని ఆధారితంగా. అది మా స్పష్టమైన జాబ్ చార్ట్ ఇస్తే మా పనులు మేము ఆ పని ఆధారితంగా చేసుకునే వాటి మీద మాకు ఇస్తే ఆ ఇన్సెంటివ్స్ మాకు కట్టకుండా ఉండేది సార్. మాకేమో మేము అసైన్ చేసిన వర్క్స్ అన్ని చేస్తున్నాం సార్. ఆ వర్క్స్ చేయడం వల్ల మాకు ఇన్సెంటివ్స్ మేమే కోల్పోతున్నాం. ఎందుకంటే మాకు వేరే వర్క్స్ ఇస్తున్నారు. ఆ వర్క్స్తో పాటు మా వర్క్స్ నెగ్లెక్ట్ అయ్యి మాకు 7,000 వస్తుంది